చూడరా, మార్కు సువార్త 13వ అధ్యాయం తీద్దామండి. మార్కు సువార్త 13వ అధ్యాయం. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏమిటంటే జాగ్రత్త. ప్రభు చెప్పిన మాట, ఇంకా అపోస్తలుడు చెప్పిన మాట, జాగ్రత్త, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త. ఆ జాగ్రత్త గురించి ఈరోజు ధ్యానిద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం నుంచి 23 వరకు దయచేసి చదవండి. మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. ఏమిటండి, ఏమన్నారు? మిమ్మల్ని గూర్చి మీరే. చూసారా, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. జోగారు ఏం చెప్పారు తెలుసా? ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ జో హిమ్సెల్ఫ్. మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతులు ఎదుటను రాజులు ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోయినప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకు ఇది ఇవ్వబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. అదండి, ఆ ఎక్స్పీరియన్స్ లోకి రావాలి మనం. పరిశుద్ధాత్మ మనలో ఉండి మాట్లాడాలండి. మనం జస్ట్ బ్లాబరింగ్ కాదు. ఎప్పుడు వీ షుడ్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ చదవడమా. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణంకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించురు. ఇప్పుడు ఇరాన్ లో జరుగుతుంది ఇదే, ముస్లిం కంట్రీస్ అన్నిట్లో, సౌదీ అరేబియాలో జరుగుతున్నది అదే. తండ్రి కుమారుని మరణం, సహోదరుడు సహోదరిని తండ్రి కుమారుని మరణంకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. మీరు యూట్యూబ్ సాక్ష్యాలు చూడండి, ముస్లిం కంట్రీస్ లో ఎన్నెన్నో ఉన్నాయి. కొన్ని పోస్ట్ చేశాను కూడా మీకు ఆన్లైన్ లో. ఇవంతా ఇదేనండి. నెక్స్ట్, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. చూసారా, చాలా మంది మేము చిన్నప్పుడే పొందేసేవాడిని రక్షణ, కాబట్టి మేము ఎలాగైనా జీవించవచ్చు, కుక్కలాగైనా పందిలాగైనా బతకొచ్చు. కుదురుద్దండి. అంతమ వరకు సహించిన వాడే రక్షణ పొందును. నెక్స్ట్, మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించును గాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలంలో ఉండివాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ. అది చలికాలం ముందు సంభవింపకుండవలనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్టాది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూ కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయనేడలా ఏ శరీరియు కొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అదిగో అక్కడున్నాడు అని ఎవడైనాను మీతో చెప్పినడలా నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవర్తులను వచ్చి సాధ్యమైన ఎడలా ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను అగ్గుపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. 23 వల్ల చదవండమ్మా. మీరు జాగ్రత్తగా ఉండుడి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. సమస్తము మీతో ముందుగా చెప్పి ఉన్నాను. చూడండి, మన ప్రభువు ముందుగానే చెప్పి జాగ్రత్త 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 అని చెప్తున్నాడండి. మనం అయితే చాలా
క్యాజువల్, చాలా ఖలాసుగా ఉంటున్నాం. ప్రభు మన దగ్గర నుంచి కోరేది ఏమంటే డెలిజెన్స్, జాగ్రత్త అండి. జాగ్రత్త అన్నది న్యూ టెస్ట్మెంట్ లో 50 సార్లు ఉందండి. మొత్తం బైబిల్ అంతట్లో 123 సార్లు ఉంది. పాత నిబంధన తీసిస్తే కొత్త నిబంధనలో ఒక జాగ్రత్త మట్టుకు నేను కవర్ చేయలే. 51. ఒక జాగ్రత్త అంటే హేరోదు చెప్తాడు, మీరు ఆ శిశువు పుట్టిన చోటు జాగ్రత్తగా వెతికి నాకు మళ్ళా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటాడు. ఆ జాగ్రత్త నేను లెక్క చేయడంలా. అది 51. యేసు ప్రభు శిష్యులు అపోస్తలులు చెప్పిన జాగ్రత్తలు ఒక 50 ఉన్నాయండి. 50లో అవన్నీ కూడా కొన్ని అదే కంటెక్స్ట్ కాబట్టి క్లస్టర్ చేస్తే మీ విషయమై మీరు జాగ్రత్త అన్నది లూకాసు వార్తలో 17:3 చూస్తాం. చదవండి, లూకాసు వార్త 17:3. లూకాసు వార్త 17:3. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. 17:3. మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినడలా అతన్ని గద్దించుము, అతడు మారుమనసు పొందినడలా అతన్ని క్షమించుము. క్షమించుము. అదండి, మనం ఫస్ట్ గద్దించాలి, తర్వాత అతను మారుమనసు పొందితే క్షమించాలి. తప్పు చేస్తే వెంటనే శిక్షించేయకూడదండి. చాలా మంది ఆ పొరపాటు చేస్తున్నారు. ఎవరైనా వచ్చి చాడీలు చెప్పినా సరే, దట్స్ ఆల్, ఈజ్ సాక్డ్ ఫ్రమ్ ద వాట్ ఎవర్ డ్యూటీ ఈజ్ డూయింగ్. దట్స్ నాట్ బిబ్లికల్. అది వాక్యానుసారం కాదు. గద్దించాలి, క్షమించాలి. అందుకని ఆన్లైన్లో కూడా ఒకసారి నేను కొంతమంది కోప్పడుతూ ఉంటాను. ఎందుకండి, నాకేం సరదానా? ప్రభు ఏం చెప్తున్నాడు? గద్దించమని. ఇన్నిసార్లు విన్నా కూడా అన్నిల పెళ్ళిళ్ళకి వెళ్ళి దెయ్యాలు తెచ్చుకొని వస్తారు. అప్పుడు లబోదిబో అని అయ్యో చీకటలు పట్టేసి దయచేసి ప్రార్థన చేయండి. మరి ఇది కరెక్టా? మీరు చెప్పండి. గద్దించాలా వద్దా? లేకుంటే మీరు ఇంట్లో పాడుకోవాలి, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. ఒక ఆవిడ దినానికి వెళ్ళి అన్నం తిని వచ్చిందటండి మచిలీపట్నంలో. రాత్రి గేట్ క్లోజ్ చేయడానికి వెళ్ళి బయట గేట్ వేస్తుంటే ఆ చెయ్యి మూవ్ అవ్వట్లేదటండి. మూవ్ అవ్వనట్లేదట. దెయ్యం పట్టేసింది అక్కడ. ఆ గేట్ అది లెవర్ ఉంటుంది కదా, అది వేసాక ఆ చెయ్యి బయటికి రావట్లేదట. ఇంజి మూవ్ చేయట్లేదట, చేయలేకపోయిందట. ఇట్ ఇస్ ఫ్రోజన్. సైతాన్ని పట్టేసింది. అటువంటి ప్రాబ్లమ్స్ చాలా మంది చాలా చోట్ల ఫేస్ చేశారండి. అన్నిల పెళ్లిళ్ళకి దినాలకి వెళ్ళి అక్కడ విగ్రహార్పితమైనవి తినేసి వాటితో కాంప్రమైజ్ చేసి చీకట్లు తెచ్చుకొని ఎంతో ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వార్న్ చేశాక కూడా, ఎన్నో వార్నింగ్స్, హెచ్చరికలు ఇచ్చాక కూడా అయ్యో మా బంధువులండి, సొంత బంధువులండి, ఎలా పోతే ఎలాగండి, వెళ్ళండి, వెళ్ళి చీకట్లు తెచ్చుకోండి అని చెప్పాలన్నమాట. చూసారా, చాలా మందికి వెన్నుసొంపుమైన మాటలే చెప్పాలి కానీ గద్దింపు అసహ్యం అండి. అందుకని కీర్తన 50లో ఏం చెప్తాడు తెలుసా? 15లో, గద్దింపు నీకు అసహ్యం కదా, నీ వాక్యము నా వాక్యము నీ నోట పలికదవేమి, ఉచ్చరించదవేమి. గద్దింపు నీకు అసహ్యం కదా, వాట్ యూ హావ్ టు డూ విత్ మై ప్రిసెప్ట్స్. 17, దిద్దుబాటు అసహ్యము కదా, నీవు నీ వెనుకకు త్రోసివేసదు. 16వ వచనం, భక్తిహీనతలో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, వాట్ బిజినెస్ యు హావ్ గాట్
టు ప్రీచ్ మై వర్డ్, టు ప్రీచ్ మై స్టాట్యూట్స్. నువ్వే ఫాలో అవ్వు. నిన్ను ఎవరైనా దిద్దుబాటు చేస్తే నువ్వేమో అసహించుకుంటావు, నా మాటలేమో వెనకకి త్రోసేస్తావు. చూసారా? దిద్దుబాటు చాలా అవసరం అండి, గద్దెంపు చాలా అవసరం. చాలా మందికి గద్దెంపు పాలటబుల్ గా ఉండదు, కరెక్షన్ పాలటబుల్ గా ఉండదండి, అసహించుకుంటారు. అందుకని జాగ్రత్త అని చెప్తున్నాడు. ఓకే, ఇంకా మత్తయి 10:17 చూడండి. మత్తయి 10:17. మనుషులను గూర్చి, పేజీ నెంబర్ 10, కొత్త నిబంధన. మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కుట్టింతురు. ఇక్కడ మీరు ఎక్కడన్నా కొన్ని ఇళ్ళకు వెళ్ళినప్పుడు లోపల మనుషులు ఉన్నారు, జాగ్రత్త అని బోర్డు చూస్తారా? కుక్కలనే జాగ్రత్త అని చూస్తారా? చెప్తారా? కుక్కలున్నాయి జాగ్రత్త అని కుక్కలున్నాయి జాగ్రత్త. బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలున్నాయి జాగ్రత్త. ఫిలిప్పి 3:2 చెప్తాడు, కుక్కల గురించి జాగ్రత్త పడండి. కుక్కలు ఎవరంటే, కుక్క తన వాంతికి పంది తన బురదకి వెళ్ళినట్టు బ్యాక్ స్లైడర్స్. వాళ్ళ గురించి జాగ్రత్త. బ్యాక్ స్లైడర్స్ మిమ్మల్ని కూడా లాక్కుపోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి వాళ్ళని గద్దించేటప్పుడు, వాళ్ళని బయటికి లాగేటప్పుడు, డూ ఇట్ ఈవెన్ హేటింగ్ ఈవెన్ ద గార్మెంట్ స్పాటెడ్ బై ఫ్లెష్. యోధాలో చెప్పినట్టు, యోధా పత్రికలో చెప్పినట్టు. యోధా పత్రికలు ఏం చెప్తాడండి? కొంతమందిని అగ్గిల నుంచి లాగినట్టు బయటికి లాగండి, ప్రకటన ముందు ఉంటది. అగ్గిల నుంచి లాగినట్టు బయటికి లాగండి, 23వ వచనం. సందేహింపు వారి మీద 20, కనికరం చూపుడి 22. అగ్నిలో నుండి సందేహింపబడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమూ ఒప్పుకొనక దానిని శరీరము వలన దానిపడిన అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. భయముతో మీరు లాగేటప్పుడు, బయటికి అగ్ని నుంచి వాళ్ళు లాగేటప్పుడు మీ బట్టలు అంటూ కాలిపోకుండా మీరు కాపాడుకోవాలి. చూసారా? ఎందుకంటే వాళ్ళు పాపాల్లో ఇరుక్కుపోయినారు. అంటే ఎటువంటి పాపం అంటే, బట్టలు కాలిపోయి మీ బట్టలు కూడా కాలిపోయే డేంజర్ ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. జాగ్రత్త. ఈ రెస్క్యూ కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. వాళ్ళని కరెక్ట్ చేసేటప్పుడు, వాళ్ళని దిద్దేటప్పుడు కనికరంతో చేయాలండి, క్రోధంతో, కక్షతో కాదు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు 10 మనుషుల గురించి జాగ్రత్త పడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనుషుల గురించి. ఎందుకంటే వాళ్ళు మిత్రుల్లా కనిపిస్తారండి. ఇప్పుడు కొత్త రకం స్కామ్ వచ్చింది. మీకు ఆన్లైన్లో కూడా నేను వేసాను, సౌజన్య వేసిందో. ఏమంటారు తెలుసండి? మీ డబ్బు అడుగురు, ఏమడిగారు? అయ్యా నాకు ఈ ఫోను ఎలా వాడాలో తెలియదండి. ఇప్పుడు చూడండి, మీరు చెప్పారు కదా, ఇది రియల్మీ 55 లేకుంటే ఏదో శాంసంగ్ సంథింగ్, అప్పో సంథింగ్ ఇలా ఉన్నాయి కదా. మిమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర, ఏటీఎంస్ దగ్గర అడుగుతారు. ఏమంటే, అయ్యా ఈ ఫోన్ ఎలా వాడాలో తెలియట్లేదండి, ఊపినట్లేదండి, కొంచెం దయచేసి మీరు కొంచెం హెల్ప్ చేయరా. మీరేంటే పాపం ఈ మనుషుల గురించి వాళ్ళు చీట్స్ అని మీకు తెలియక అప్పుడే వీడియో కాల్ ఇస్ ఆన్, మీరు తీసుకుని ఇలా చేయండి అని మీ చేతితో ఏదో చేస్తుంటే మీ ఫింగర్ ప్రింట్స్ క్యాప్చర్ అయిపోయినాయి, మీ ఫేషియల్ రికగ్నిషన్ క్యాప్చర్, మీ ఫేస్ క్యాప్చర్ అయిపోయింది, మీ ఐడి అంతా క్యాప్చర్ అయిపోయింది. అరగంటలో బ్యాంక్ అకౌంట్ అంతా ఖాళీ అట. ఇది కొత్త స్కామ్ స్టార్ట్ అయిందండి. ఈ దుర్మార్గులు ఎటువంటి స్కామ్ స్టార్ట్ చేశారంటే, ఆన్లైన్ నిలువు దోపిడీ అనమాట. అందుకే ప్రభు చెప్తున్నాడు, మనుషులను గురించి జాగ్రత్త పడండి. అప్పటికి ఏటీఎం ఇవి లేవు. వాళ్ళు మిమ్మల్ని మహాసభకు అప్పగిస్తారు. ఇంకా చదవమా?
తమ సమాజంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిందరు, కొరడాలతో కొట్టిస్తారట. ఇప్పుడు జరగడం లేదండి, నార్తలంతా జరిగేది ఇదే కదండి. ఇంట్లో మీటింగ్ జరుగుతుంటే దుర్మార్గులు వస్తారు, కర్రలు లాఠీలు పట్టుకొని వస్తారు. కాబట్టి మనుషులను గురించి జాగ్రత్త పడుడి. మీరు ఎవరో స్థాయికి మీరు డోర్ ఓపెన్ చేయొద్దు. ఇంటికి కనుక వస్తే వాళ్ళ ఐడి కనుక్కొని అప్పుడు కానీ ఓపెన్ చేయొద్దు. కొంతమంది డేంజరస్ ఫెలోస్. ఇంకొక రకం ఉందండి. వచ్చి ఎవడుగుతారో తెలుసా? అయ్యా అలాగనమ్మా, నిజమైన దేవుడు పేరేటండి? ఇది ఒక కొత్త రకం. ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి ఎవరైనా అడిగారు అలాగా? వాచ్ టవర్ పబ్లికేషన్ వాళ్ళు వచ్చి ఇలా చేస్తారండి. జెహోవా విట్నెసెస్ భలే సటిల్ గా వచ్చి, నిజమైన దేవుడు ఎవరండి, ఆయన పేరేటండి, మేము లోపలికి వచ్చి కూర్చోవచ్చండి అడుగుతారు. లోపలికి వచ్చి కూర్చొని ఇచ్చాక స్టార్ట్ అవుతుంది వాళ్ళ భాగవతం అంతా. యేసు ప్రభు దేవుడు కాదంటారు, యెహోవా దేవుడు. జెహోవా విట్నెసెస్. వాళ్ళు నరకం అంటే నమ్మరు, నరకం పెట్టాలంటే నమ్మరు. చావే, డెత్ ఈజ్ ద ఫైనల్. డెత్ హెల్లో వాళ్ళకి సమానం అండి. బరియల్లో మీకు అగ్ని ఉందా? అక్కడ బరి చేసిన వాళ్ళ అగ్నిలో ఇక్కడ వాళ్ళ శరీరం కాలుతుందండి. వాళ్ళ దృష్టిలో గ్రేవ్ ఇట్ సెల్ఫ్ ఇస్ హెల్. కాబట్టి ఇటువంటి వాళ్ళతో జాగ్రత్త, మనుషుల గురించి జాగ్రత్త. ఎందుకంటే ఈ ఆఖరి రోజుల్లో రకరకాల కల్ట్స్ ఉన్నాయండి. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఈజ్ అనదర్ కల్ట్. వాళ్ళు ఏమిటి ఎంత దూరమైనా పని చేసి వస్తారు మీ ఇంటికి. మా ఇంటికి వచ్చారు సార్ నేను చిన్నప్పుడు హోమ్ టౌన్లో. పూనా నుంచి లక్కవరం వచ్చారు రాజు. ఎందుకు? నన్ను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చేయడానికి, క్రైస్తవుడిగా చేయడానికి కాదు. మనుషుల గురించి జాగ్రత్త. మీరు వాక్యం చదవండి. వాక్యాన్ని వాళ్ళు చాలా మంది వక్రీకరించి చెప్పేవాళ్ళు ఉన్నారండి. కొన్ని ట్రాన్స్లేషన్స్ అయితే వాక్యాన్ని వక్రీకరించి ట్రాన్స్లేట్ చేసిన ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు జాన్ 1:1 కొన్ని ట్రాన్స్లేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను. కరెక్ట్, అవునా కదండి? ఇన్ ద బిగినింగ్ వాజ్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యము ఒక దేవుడై ఉండని ట్రాన్స్లేట్ చేశారు కొన్ని ట్రాన్స్లేషన్స్. ద వర్డ్ వాజ్ ఎ గాడ్. చూడండి వక్రీకరణ ఎంత సటిల్ గా, దాని మీనింగే చేంజ్ అయిపోయింది. హీస్ నాట్ ఏ గాడ్, హీస్ ది గాడ్. గాడ్ ఈజ్ వన్ ఓన్లీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. చాలా ట్రాన్స్లేషన్స్ ఇలాగా డిస్టార్ట్ చేసేసింది. కాబట్టి మీరు ఏ ట్రాన్స్లేషన్ వాడుతున్నారో జాగ్రత్త. తెలుగు ఆ డేంజర్ లేదు ప్రస్తుతానికి. కానీ జెహోవా విట్నెస్ బైబిల్, ఇఫ్ ఇట్ ఈస్ వాచ్ టవర్ పబ్లికేషన్స్, ఆ పబ్లికేషన్స్ ఏది ముట్టుకోవద్దండి. అది మీ ఆత్మకి నాశనమే. యువర్ సోల్ విల్ బి డిస్ట్రాయిడ్. వాచ్ టవర్ పబ్లికేషన్స్ మీరు ఏది చదివినా యువర్ సోల్ విల్ బి డిస్ట్రాయిడ్. దేర్ఫోర్ డోంట్ పుట్ యువర్ సోల్ ఇన్ డేంజర్, ఇన్ ఎ జెపడి. చూసారా, మన ప్రభు కోరేది ఏంటంటే మనం నమ్మకంగా ఉండాలని, ఫైనల్ గా ఈ లోకం వదిలినప్పుడు పరలోకం వెళ్ళాలని ప్రభు ఆశ అండి. మనం నరకానికి వెళ్ళాలని కాదు. ఆయన మనకి నరకానికి వెళ్ళాలని, ఉగ్రతగా పాలవ్వాలని చెప్పి మనం రక్షించలేదు. చూడండి 1 తెస్సలోనిక
5వ అధ్యాయం 9వ వచనం, పేజీ నెంబర్ ఎందుకనగా 7. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చూసారా, ఉగ్రత పాలవడానికి కాదండి, రక్షణ పొందడానికి ప్రభువు మనల్ని రక్షించాడు. మనం ఎందుకు ఉగ్రతకి గురి కావాలి? మొదటి వచనం చదవండి, 5:1. సహోదరులారా, ఆ కాలములను గుర్చియు ఆ సమయములను గుర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. చూడండి, పీస్. ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది. Somebody will come and say we'll have peace. So peace agreement will be there. ఆ పీస్ క్వైట్ అయిపోయింది, యుద్ధం అయిపోయింది, పర్వాలేదు అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది తెలుసండి? నెమ్మదిగా ఉన్నదనే టైంలోనే ప్రభు క్వైట్గా వస్తాడు. దొంగ అనౌన్స్ చేసి రాడండి. ఎప్పుడైనా మీ ఇంట్లో దొంగ మీ పలానా టైంలో పలానా రోజు మీ ఇంటికి వస్తానని చెప్పి ఎవరికైనా అనౌన్స్ చేసి వచ్చాడండి దొంగ? ఇట్స్ నాట్ నోన్, సీక్రెట్. అందుకని ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందో డేట్ అండ్ టైం మనకి ఎవరికి తెలియదండి. ప్రజలు ఏం చెప్పినా అవన్నీ ఇమాజినరీ. టైం ఏమంటే, టైం చెప్తే అది అమెరికన్ స్టాండర్డ్ టైము, గ్రీనిష్ మెరిడియన్ టైము, ఇండియన్ స్టాండర్డ్ టైము చెప్పాలి. ఎందుకంటే టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైము. ఆయన ప్రపంచం అంతటికీ ఒకే టైంలో ఒకే క్షణంలో కనిపిస్తాడంటే అది కొంతమందికి పగలు, కొంతమందికి రాత్రి, కొంతమందికి మధ్యాహ్నం, కొంతమందికి సాయంకాలం, ఇలా ఉంటుందండి. వేరీ టైమ్ జోన్స్. కానీ అందరికీ ఒకే మొమెంట్లో ప్రత్యక్షం అవుతాడు. మొదటి రాకడలో ఆయన కాలు భూమి మీద పెట్టడండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం దాని 5వ వచనం చదివితే, దాని 5వ అధ్యాయం చూడండి, 15వ వచనం చదవండి. 4:15. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చూసారా, మేఘములు ప్రభువుతో ఉండడానికి మనం కొనిపోకూడదాము. జకరియా 14:4 చూడండి. జకరియా 14:4, పేజీ నెంబర్ 783, పాత నిబంధన. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకును నడిమికిని విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య రెండవ రాకడండి, ఆర్భాటంతో వచ్చే రాకడ. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు. దొంగ వచ్చినప్పుడు కనిపిస్తాడండి? కనపడు. మిగతా వాళ్ళకి కనపడు, మనకు కనిపిస్తాడు. మిగతా వాళ్ళకి దొంగలా ఉన్నాడు, మనకి రిడీమర్. చూడండి, ఇప్పుడు ప్రతి నేత్రము ఆయన చూడును. ప్రతి యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం.
పేజ్ నెంబర్ ఇదిగో ఆయన 200. మేఘారూఢుడే వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అప్పుడు ఆమెన్, అవును ఆమెన్. చూసారా, ఇది బాహాటంగా అందరికీ కనిపించే రాకడండి. మీకు మైండ్ లో క్లారిటీ ఉండాలి. తెస్సలోనికే రాసింది ఏంటంటే మనం ఎత్తివేయబడతాం, మధ్యాకాశంలో ప్రభువును కలుస్తాం. ఈ రెండవ రాకడలో సంఘం ఎత్తివేయబడేటప్పుడు ప్రభుతో పాటు మనం దిగి వస్తాం. ఆయన కాలు ఒలివ కొండ మీద పెట్టినప్పుడు ఒలివ కొండ ఇట్ స్ప్లిట్ ఇంటూ 2, మధ్య లో ఏర్పడుతుంది. చూసారా? కాబట్టి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇదిగో మీకు ముందు సమస్తము చెప్పినానని ప్రభు చెప్తున్నాడు. జాగ్రత్త, చెప్పింది అదే కదండి. ఇదిగో ముందుగానే మీకు సమస్తము చెప్పాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, శ్రమలకు ముందు వచ్చినా, శ్రమల మధ్యలో వచ్చినా, శ్రమల తర్వాత వచ్చినా, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ కంటెన్షన్. అది కాదు మనం వరి అవ్వాల్సింది. మనం వరి అవ్వాల్సింది ఏమంటే, ఆయన ఎప్పుడు వచ్చినా మనం ఎత్తివేయబడతామా లేకుంటే బదులు వేయబడతామా. మనం ఏం పడతామండి? When the roll is called up yonder, 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 will you be there? When the roll is called up yonder. చూడరా, జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడితే we have nothing to worry. ఆయన ఎప్పుడు వచ్చినా సరే, నిద్రపోయినప్పుడు వచ్చినా, మెలకువ ఉన్నప్పుడు వచ్చినా, పగలు వచ్చినా. ఎందుకంటే ఒకరికి పగలైతే ఇంకొకరికి రాత్రి అవుతుందండి. ఇప్పుడు మనకి నైట్ 8:47. ఇప్పుడు ఇందాక రెండో ప్రార్థన చేసిన సిస్టర్ సోనీకి ఇది మార్నింగ్ అండి. తన ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఆఫీస్లో ఇంకో మీటింగ్ ఉందట, అందుకే మధ్యలో వెళ్ళిపోతాను అక్కడి చెప్పింది. డిఫరెంట్ టైమ్ జోన్స్. మనకి నైట్, వాళ్ళకి డే టైమ్. ఇప్పుడు ఇజ్రాయెల్లో 3.5 hours బిహైండ్ యాడ్, అంటే వాళ్ళకి ఇంకా మధ్యాహ్నమే. కువైట్లో 2.5 hours. డిఫరెంట్ టైమ్ జోన్స్. బహుశా ఇప్పుడు 6:15. ఇంకా ఇజ్రాయెల్లో బహుశా 5 చిల్లర. చూసారా? డిఫరెంట్ టైమ్ జోన్స్. ఆయన ఎప్పుడు వచ్చినా మనం రెడీగా ఉంటే ప్రాబ్లం లేదండి. రెడీగా లేకపోతేనే ప్రాబ్లం. అందుకని మనకి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు ఆయన. అపోస్తుల కార్యములు 20:28 చూద్దామండి. అపోస్తుల కార్యములు మీ మటుకు మీరు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 20:28. దేవుడు తన సొంత రక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాపాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. మీ మట్టుకు ఆ యావత్తు మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అంటే మిమ్మును యు బి రాప్చర్ రెడీ, లెట్ యువర్ చర్చ్ ఆల్సో బి రాప్చర్ రెడీ. చూసారా? ఎందుకంటే దేవుడు తన సొంత రక్తం ఇచ్చి కొన్నాడు ఈ సంఘాన్ని. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా ఉంచినో, దేనికి పాస్టర్స్ గా, లేకుంటే బిషప్స్ గా, లేకుంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఆర్ గవర్నింగ్ బాడీ మెంబర్స్, ఆర్ ట్రస్టీస్ గా ఉంచినో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా చోట్ల కాంగ్రిగేషన్ ఎత్తువే పడతారండి, లీడర్స్ వదిలే పడతారు.
అక్రమంగా నడుచుకునే వాళ్ళు వదిలేపెడతారు. చూసారా? ఎవరైనా అక్రమంగా జీవిస్తుంటే ప్రభు అంటాడు తెలుసండి, అక్రమం చేయవారులరా మీరెవరో నేను ఎరుగను. మత్తయి సువార్త 7:27 చదవండి. మత్తయి సువార్త 7:21 చదవండి. పేజీ నెంబర్ 8. ప్రభువా ప్రభువా నన్ను ప్రభువా అని పిలిచి ప్రతివాడును పిలిచి ప్రతివాడును పర్లోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా ఎదు నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఏమంటున్నాడండి ఇక్కడ? అక్రమం చేయవారులారా నా ఎదు నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమం చేయవారులారా నా ఎదు నుండి పొండి. ఎక్కడ పోతాడు? అగ్ని ఆడదో పురుగు చావదనే చోటుకి పొండి. వాట్ ఎ టెరబుల్ థింగ్ ఇట్ ఈస్ టు బి లెఫ్ట్ బిహైండ్. ఎవరండి? ఆయన నామమును ప్రవచించిన వాళ్ళండి. ఆయన నామమును దెయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు, ఆయన నామమున అనేక అద్భుతములు చేసిన వాళ్ళు, ప్రారంభంలో మంచి భక్తిలో బతికినటువంటి వాళ్ళండి. దే వర్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్. తర్వాత దే వర్ లాస్ట్ దేర్ ఫైర్. వాళ్ళ కళ్ళంతా కంఫర్ట్ మీద, డబ్బు మీద, ఫ్లష్ మీద, కార్నాలిటీ మీద, కుటుంబాలు పాడు చేయటం మీద పోతే ఏమైందండి? మీరెవరో నేను అడగనంటున్నాడు. ఇది నా మాటలు కాదండి, నా కవిత్వం కాదు ఇది. టెల్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరుగను పొండి. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలండి. అందుకని జాగ్రత్త 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 అని ప్రభు ఒక కోరస్ లాగా పాడుతున్నాడండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మిమ్మల్ని గురించి జాగ్రత్త. కొంతమంది ఏమంటే, మీరు ఈ 7వ అధ్యాయంలోనే 15వ వచనంలో చెప్తూ ఉంటాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ యొద్దకు వతురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. చూసారా? లోపల తోడేళ్ళు గొర్రెల చర్మం వేసుకుని వస్తారు మీకు మంచి చేసి మేలు చేసేవాళ్ళలాగా. బట్ దే ఆర్ వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోదింగ్. జాగ్రత్త అండి. డోంట్ గెట్ డిసీవ్డ్, డోంట్ గెట్ చీటెడ్. ఈ ఆఖరి రోజుల్లో వీటిలన్నిటి కోసం మనం జాగ్రత్త పడాలండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను మీకు ముందుగానే చెప్పాను, డోంట్ గెట్ చీటెడ్. అనేకులు క్రీస్తేనే వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వాళ్ళని మోసపరచడానికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకని ఇంకా అంటాడు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త. వాట్ యు హియర్. మార్కు సువార్త 4:24. మార్కు సువార్త 4:24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునండి. మీరు ఏం విన్నా అది వాక్యానుసారమా కాదా అని మీరు ఎప్పుడు వాక్యంతో కంపేర్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే
చాలా మంది ఈ స్ట్రేంజ్ గాస్పల్ చెప్పేవాళ్ళు తయారయ్యారండి. స్ట్రేంజ్ గాస్పల్ చూసారా? స్ట్రేంజ్ గాస్పల్ చెప్పేవాళ్ళు యూ హావ్ టు వాచ్ అవుట్. God doesn't want you to preach any strange gospel. పౌలు చెప్తున్నాడు, even if an angel comes, మేము చెప్పిన, even if an angel comes and tells you a strange gospel, you just don't pay heed to it. ఎందుకంటే ఎవరో అంత గట్టి కొడుతున్నారండి. మందికి అన్మ్యూట్ చేసి అరిస్తేనే గాని సంతోషంగా ఉండదండి. ఎనీవే, మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకుని, వాట్ యు ఆర్ లిసనింగ్ టు, బి కేర్ఫుల్. ఏం వింటున్నారు? ఎందుకంటే ఈ రోజుల్లో దురద చెవులు గలవారు ఉన్నారండి. ఈవెన్ అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో కూడా కొంతమంది ఉన్నారు అలాగా, దురద చెవులు గలవారు. ఎప్పటికప్పుడు దే వాంట్ టు హియర్ సంథింగ్, ఏదో కొత్తది చెప్పడం. 7:17-21 ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పడం, వినటి ఎందు మాత్రమే ఇక తమ కాలం గడుపుచుండేవాళ్ళు, వినడంలో మాత్రమే. దట్స్ ఆల్, దట్ ద టైం పాస్. చూసారా? ఏదో కొత్త సంగతి వినాలి, సంథింగ్ న్యూ. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనం విన్నది అది వాక్యానుసారమో కాదో, అది ఆది సంఘంలో దే వెరిఫైడ్ ఆల్వేస్ వెదర్ ఇట్ ఈస్ సో. అప్పుడు వాక్యానికి కన్ఫార్మిటీ ఉన్నప్పుడే పాలిట్ నమ్మారండి. చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారికి 120వ పేజీ. అపోస్తల కార్యములు 17:11. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవు అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించు వచ్చిరి. చూసారా? ప్రతిదినమును లేఖనములను పరిశోధించు వచ్చిరి. That is what we need to do, whether it is according to the word of God, whatever one is talking. We can't take something out of context. ఇప్పుడు చూడండి, ఒకడట, ఇది మీరు చాలాసార్లు హ్యూమరస్ స్టోరీగా విని ఉంటారు. ఒకడట ప్రభు నాతో మాట్లాడనుకుని ప్రభు నాతో మాట్లాడితే అని చెప్పి బైబిల్ తీసాడట. యూదా ఇస్కరియోతు వెళ్ళి ఉరి పెట్టుకున్నాను, మళ్ళా తీసాడట. ఏంటిది బాగాలేదని చెప్పి, నువ్వు కూడా పోయి అలా చేయము. ఏంటిది అదేమంటే గుడ్ సమారిటన్తో చెప్పింది, నువ్వు కూడా పోయి అలా చేయము. ఇది కూడా బాగాలేదు. మళ్ళా తెలిస్తే నువ్వు చేయబోలేదో త్వరగా చెయ్యి అని చెప్పి అన్నాడట. అది యూదా ఇస్కరియోతు గురించి. నువ్వు చేయబోలేదో త్వరగా చెయ్యి. చూడండి, మిమ్మల్ని ప్రార్థన లేకుండా వాక్యం చేస్తే సైతం ఎలా నడిపిస్తుంది కూడా. మీరు మోకాళ్ళ మీద ప్రార్థన చేసి దేవుని వాక్యం చదివితే దేవుడు మీ హృదయ స్థితి చూపిస్తాడండి. అదే ప్రార్థనతో వాక్యం చదవడానికి, ప్రార్థన లేకుండా వాక్యం చదవడానికి తేడా. మనం వాక్యం చదవకుండా ఉంటే మన ప్రార్థన మెట్టు కూడా తగ్గిపోతుంది. మనం వాక్యానుసారంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మన విశ్వాసం ఎలా ఉందండి? దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా, లేకుంటే ఎలా ఉన్నాం? చాలా మంది అంటే దే హావ్ ఇచ్చింగ్ ఇయర్స్, దురద చెవులు పనిచేయవండి. రక్షణ పొందడానికి దురద చెవులు పనిచేయవు.
You should be able to hear the still small voice of God. మనం ఆయన నిర్మలమైన ఆయన స్వరం వినాలి. ఆయన మాట్లాడతాడు. I have heard his voice. I know how his voice is. మీతో కూడా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరంతో మాట్లాడతాడు, అనేక రీతిలో మాట్లాడతాడు. ఆయన ఇరాన్లో దర్శనాల్లో మాట్లాడుతున్నాడు ప్రజలకి. అందరికి ఒక వెలుగు ప్రత్యక్షం అవుతుంది కళ్ళలో. ఆ వెలుగు అలా వెళ్తూ 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 చూస్తే ఇట్ కన్వర్జెస్ ఇంటూ ఎ ఫిగర్, ఒక రూపంలోకి మారుతుందండి. ఆ రూపం ఎవరిదంటే వాళ్ళకి తెలిసిపోతుంది అది యేసు ప్రభు రూపం అని చెప్పి. వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు. వెలుతురు వెలుతురు, బ్రైట్ లైట్. ప్రభు వాడికి చెప్తున్నాడు, అలా దేవుడు కాదు నేను, నన్ను వెంబడించు. అంతేనండి. దేర్ లైఫ్స్ ఆర్ చేంజ్డ్. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. వచ్చి అలా దేవుడు కదా చెప్తుంటే నీకు పిచ్చెక్కదని ఉన్నారు. ఎందుకంటే 19 నిమిషాలు బ్రెయిన్ పనిచేయలేదు కాబట్టి పిచ్చెక్కిపోయింది, డెలీరియం అనుకున్నారు. అప్పుడు వాడు చెప్తున్నాడు, నాకు డెలీరియం కాదు. ఇదివరకు వాడు అది ఈ హమాస్ వాడు ఉగ్రవాది. మిసైల్ పడినప్పుడు చచ్చిపోయాడు. 19 నిమిషాలు చచ్చిపోయాడు. హార్ట్ ఆగిపోయింది. అప్పుడు యేసుప్రభుని చూశాడు. తిరిగి మళ్ళా బతికిన తర్వాత యేసుప్రభు చెప్తున్నాడు, అప్పుడు అందరికీ చెప్తున్నాడు, యేసుప్రభువే దేవుడు. ఇదివరకు ఉగ్రవాది, యూదులను చంపినవాడు, క్రిస్టియన్స్ని చంపినవాడు, ఎక్స్ట్రీమిస్ట్, టెర్రరిస్ట్. తన భాష మారిపోయిందండి. అలా ఎంతో మంది ముస్లింకి యేసు ప్రభు ఇరాన్లోను, సౌదీ అరేబియాను, ఇంకా మిగతా ముస్లిం కంట్రీస్లో ప్రత్యక్షమై దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడండి. ఎక్కడ బైబిల్ అలౌడ్ కాదో, హోటల్స్లో కూడా ఎక్కడ బైబిల్ ఉండదో అక్కడ దేవుడు తను తానే ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. చూసారా? కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నేను మీకు ముందే చెప్పాను, జాగ్రత్త. మీరు మీ నీతి క్రియలు మనుషులకు కనబడాలని చెప్పి చెయ్యొద్దు. మత్తయి సువార్త 6:1 మీ మంచి క్రియలు మనుషులకు ఏదో కనబడాలని చెప్పి చెయ్యొద్దు. అప్పుడు మీరు మీ యొక్క రివార్డ్ యూ ఆల్రెడీ రిసీవ్. ఇఫ్ యూ గివ్ ఇన్ సీక్రెట్ వాట్ ఎవర్ యూ గివ్ టు గాడ్, యూ విల్ రిసీవ్ యువర్ రివార్డ్. చూడండి, నీతి క్రియలు మత్తయి 6:1. కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడడు. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలం పొందరు. చూసారా? కాబట్టి ఏదో మనుషుల కోసం కనబడాలని చెప్పి మాత్రం చేయొద్దండి. అది దేవుడికి ఇష్టం ఉండదు. మనం రహస్యంలో చూసే దేవుడికి చేయాలి. దేవుని సేవ విషయం జాగ్రత్తగా చేయాలండి. 1 కొరింథీ 3:10. 1 కొరింథీ 3:10. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరిని అయి శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం. ఎలా కడుతున్నాడు? నేను పునాది వేసాను, ఆ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది మీద తప్ప ఇంకా వేరే పునాది ఎవరూ వేయకూడదు. ఏది కట్టినా క్రీస్తు అనే పునాది మీద కట్టాలండి. అందుకనే పౌలు చెప్తున్నాడు, జాగ్రత్తగా కట్టాలి. నేను పునాది వేశాను, కేర్ఫుల్గా పునాది వేశాను. ఇంకా మొదటి తిమోతి 4:13 చూడండి. 1 తిమోతి 4:13. నేను వచ్చే వరకు చదువుట యందును
హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. చూసారా, నేను వచ్చే వరకు చదువుటందు అంటే స్టడీయింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, హెచ్చరించుటందు ఎగ్జార్టింగ్, బోధించుటందు టీచింగ్, జాగ్రత్తగా ఉండము. కేర్లెస్ గా దేవుని సేవ చేయకూడదండి. ఎందుకంటే దేవుని సేవను అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు. చూసారా, ఇర్మియా 40 దేవుని సేవను అశ్రద్ధగా చేయవాడు 48:10 అండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు గాక. శాపగ్రస్తుడు అగును గాక. రక్తము వార్చకుండా ఖడ్గము చూచువాడు దుయ్యవాడు శాపగ్రస్తుడగును గాక. యెహోవా కార్యమును అశ్రద్ధగా, who does do the work of the Lord negligently, carelessly. Cursed is he who does the work of the Lord deceitfully. ఇంగ్లీష్ లో డిసీట్ఫుల్ అని ఉంటుంది, అశ్రద్ధగా, కేర్లెస్లీ. కాబట్టి ఇక్కడ ఏమిటంటే నీ మాటలోను 12వ వచనం, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఆర్ వి అన్ ఎగ్జాంపుల్? మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డామండి. దానికి తగ్గట్టు మనం బ్రతుకుతున్నామా? ఆర్ వి అన్ ఎగ్జాంపుల్? మాదిరిగా ప్రభువు మనం మాదిరిగా ఉండాలని కోరుతున్నాడు. మీరు మాదిరిగా ఉంటున్నారా, లేకుంటే చెడ్డ మాదిరా? చెడ్డ మాదిరి దేవుడికి ఇష్టం ఉండదండి. పౌలు పదే చెప్తున్నాడు, 1 కొరింథీ 11:1 ఏం చెప్తున్నాడండి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు కూడా నడుచుకునడి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకొనడి. ఇంకా 1 తిమోతి 4:16 కూడా చదవండి. 1 తిమోతి 4:16. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడ ఉండుము. నీవు ఇలాగ చేసి నిన్ను నీ బోధ విని వారిని రక్షించుకోను. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి బీ కేర్ఫుల్. ఎందుకంటే స్ట్రేంజ్ బోధలు వచ్చేస్తున్నాయండి. స్ట్రేంజ్ పేరుకి చర్చ్ ఆఫ్ క్రైస్ట్, చేసేది దెయ్య పని. ఎవరైనా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అది కల్ట్ అనుకుంటారా చెప్పండి? చూడడానికి ఎంత సూపర్ఫిషియల్ గా ఎంత చక్కగా ఉంది, బట్ ఇట్స్ ఎ కల్ట్. నరకమంతని నమ్మనటువంటి కల్ట్స్ చాలా ఉన్నాయండి. ఇవి క్రీస్తు సంఘాలు కాదు, క్రీస్తు విరోధి సంఘాలు. ఎందుకంటే ప్రభు అగ్ని ఆరదు పొరుగు చావదని చెప్తుంటే వీళ్ళేమో నన్ను అసలు నరకం ఉండదు, లేదు, అగ్ని లేదు, ఏం లేదు, పడలేదు. చచ్చిపోతే దట్స్ ఆల్, ఇక అయిపోయింది. ఒక్కసారి నరకంలో వేస్తే అంతా బాడీ కాలిపోతుంది, మట్టి అయిపోతాం, మసి అయిపోతాం, అంతే. యూ విల్ బి అన్ఇన్హిలేటెడ్. అంటే ఇక మసి బూడిద అయిపోతావు ఒక్కసారి ఎగిలో పడ్డప్పుడు. అది వాళ్ళ బోధ. కాబట్టి నీకు ఇంకా నొప్పేం తెలియదు. మనం ఇప్పుడు కాగితం కాల్చేస్తే అలాగా బూడిద అయిపోతుంది కదండి, అలాగనమాట. కానీ వాక్యం చెప్పేది అలా కాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, కానీ నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది. చూసారా, చాలా మందికి ఆ రియలైజేషన్ లేదండి. కాబట్టి మనం ప్రభువుని అడగాల్సింది ఏంటంటే, ప్రభువా
నేను నీకు ఇష్టరాలుగా ఉండేటట్టు నాకు సహాయం చేయి. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ మనం కవర్ చేయడానికి ఇంకా 5-6 గంటలు పడుతుంది. కాబట్టి ఈ మొదటి 2 వాటితోటే ఈరోజు కంక్లూడ్ చేద్దాం. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని సేవ విషయమై జాగ్రత్తగా ఉండండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. దేవునితో పోరాడకుండా జాగ్రత్తగా ఉండండి. అన్యుల మీద భారాలు మోపకుండా జాగ్రత్తగా ఉండండి. మీ కర్తవ్యం నెరవేర్చండి. ఇంకా విగ్రహాలతో జాగ్రత్త, విగ్రహ పూజలు చేసే వాళ్ళతో. 2వ రాకడ గురించి జాగ్రత్త, నీ బోధన గురించి జాగ్రత్త, దుష్ట హృదయం గురించి జాగ్రత్త, విశ్వాసం కాపాడుకోవడానికి గురించి జాగ్రత్త, కవచ స్పిరిట్ గురించి జాగ్రత్త, మిగతా వారికి భారంగా ఉండకుండా జాగ్రత్త, వాగ్వాదాలకు వెళ్లకుండా జాగ్రత్త, యాంటీ క్రైస్ట్ ఏజెంట్స్ తో జాగ్రత్త, వేషధారణకి విషయమై జాగ్రత్త. ఇవన్నీ తర్వాత గాడ్ హెల్పింగ్ వి విల్ సీ లెటర్ ఆన్. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా ప్రభువా, మా ప్రేమగల తండ్రి, మీరు గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు, నమ్మకస్తుడైన దేవుడు కాబట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభువా, మీరు ముందే శ్రమకాలం వస్తుందని మీరు చెప్పారు. ఈ 40 రోజుల శ్రమకాలం కాదు, 3.5 సంవత్సరాల శ్రమకాలం వస్తుంది. మొత్తం 7 సంవత్సరాల శ్రమకాలం. ఓ ప్రభువా, ఆ శ్రమలు తట్టుకోవడానికి నాయన ఎంత కష్టం. మీరే సహాయం చేయాలి. ఏర్పరచబడిన వారి కొరకు ఆ దినంలో కొద్ది చేయబడినట్టు మీరు చెప్పారు. మా ప్రభువా, మీరు ఉగ్రత పాలవడానికి మేము మిమ్మల్ని రక్షించలేదు, రక్షించబడ్డ కానీ ఉగ్రత పాలవడానికి ఆయన మమ్మల్ని ఏర్పరచుకోలేదని చెప్పిన వాగ్దానం బట్టి వందనమాట. ఇంకా ప్రకటనలో లోకమంతటి మీదకి రాబోయే శ్రమల కాలంలో నేను మిమ్మల్ని కాపాడదని చెప్పారు. మీకు వందనాలు ప్రభువా. మీరు కృప చూపి మేలు చేసి మీరే మమ్మల్ని నడిపించి చీకటిలో పారద్రోలమని, మీ రక్తముతో మమ్మల్ని కప్పమని, ఆన్లైన్ జాయిన్ అయిన ప్రతి కుటుంబమును మీరు దీవించి వారి గృహంలో శాంతి సమాధానం దయచేయము. వారి నాయన ప్రతి ఆత్మ రక్షణ పొందేటట్టు మీరు అనుగ్రహించమని, గృహంలో ప్రతి ఆత్మ నీవును నీ ఇంటి వారిని రక్షించబడుతున్న వాగ్దానం ఈ ప్రతి కుటుంబానికి 50 కుటుంబాలకి మీరు నెరవేరేటట్టు అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడైంది. ఆయన వచ్చినప్పుడు ఎత్తివేయబడిన సంఘంలో ఉండటకు సహాయం చేయను గాక. ఆమేన్.